నమస్కారం అండి. కర్రీస్ కిచెన్‌కి స్వాగతం. టమాటా రసం చూసారా ఎంత బాగున్నాయో. అసలు చూస్తుంటేనే తినేయాలనిపించే అంతగా ఉన్నాయన్నమాట. అసలు వీటిని మీరు కూడా తయారు చేసుకొని ఇలాగే తినాలి అనుకుంటే ఈ వీడియో చూద్దాము. ఇప్పుడు వీటిని ఎలా చేయాలో ఏమేం కావాలో మొత్తం చూద్దాము. ముందుగా వీటి కోసం నేను 4 టమాటాలు తీసుకున్నాను. 4 టమాటాలు అంటే టమాటా గుజ్జు ఎక్కువ ఉండేవి, చింతపండు రసం తక్కువ ఉండేలా ఉండటానికి 4 తీసుకున్నాను. అలా కాదు చింతపండు పులుపే ఎక్కువ ఉండాలనుకున్న వాళ్ళు 2 తగ్గించుకోవచ్చు. ఈ 4 నేను ఇద్దరు మనుషులకే తీసుకున్నాను అనమాట. అదే ఇంకా ఇద్దరు ఎగస్ట్రా ఉంటే క్వాంటిటీ పెంచుకోవచ్చు. ఈ విధంగా టమాటా గుజ్జుతో ఎక్కువ చేసుకోవాలనుకుంటే మాత్రం జస్ట్ చింతపండు నేను చూడండి ఎంత తీసుకున్నానో, అంటే తగ్గించి తీసుకోవాలని. అల్లము, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, ఒక్క ఉల్లిపాయ, కొంచెం కరివేపాకు, తగినంత కొత్తిమీర, ఇవన్నీ మసాలా పొడులు, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, మెంతి పొడి, ధనియాల పొడి, పసుపు, రసం పొడి. ఈ రసం పొడి నేను ఇంట్లో చేసుకున్నదేనండి అది. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఈ తీసుకున్న చింతపండుని నీళ్ళలో వేసి పక్కన పెట్టేసేస్తాను. ఎందుకంటే ఇది నానాలి గుజ్జు తీసుకోవడానికి. దీన్ని ఇలా పక్కన పెట్టేసుకొని ఈ అల్లం వెల్లుల్లిని కూడా పేస్ట్ చేద్దాము పక్కన పెట్టేసి. ఇప్పుడు వీటిని కూడా పక్కన పెట్టుకుంటున్నాను. దీనికి ఉల్లిపాయని ఇలా శుభ్రంగా పొట్టు తీసేసి ఇలా ముక్కలు కోసుకోవడానికి రెడీ చేసుకొని ఇలా నిలువుగా కోసుకోవాలన్నమాట. ముక్కలు నిలువుగా మాత్రమే కోసుకోవాలండి దీనికి. తర్వాత ఈ పచ్చిమిరపకాయలని కూడా ఇలాగా నిలువుగా చీల్చుకొని మళ్ళీ ఇంకోసారి చీల్చేసి సగానికి కట్ చేసుకుంటే అప్పుడు సన్నగా ఎక్కువ ముక్కలు వస్తాయి. మనకి వీటిలో ఉన్న కారం అనేది పులుసులో కలుస్తుంది అనమాట. అందువల్ల వాటిని అలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేయడం అయిపోయాక ఈ ఉల్లిపాయని ఇలా ఈ పొరలన్నిటిని ఇలా సన్నగా పొరలుగా విడదీసుకోవాలన్నమాట. ఇలా విడదీసుకోవటం వల్ల త్వరగా ఉడుకుతుంది అనమాట. తీసుకొని ఈ ప్లేట్లో తీసేసి వీటిని కూడా ఓ పక్కన పెట్టేసుకున్నాము. ఇలా మొత్తాన్ని ఒక్కో దాన్ని ముందుగా మనము సిద్ధం చేసి పెట్టుకోవాలన్నమాట. అందుకోసం చెప్తున్నాను. ఇప్పుడు అవి అలా పెట్టేశాక ఈ టమాటాలని కూడా మనం పైన ఉన్న ఈ తొక్కంతా ఇలా తీసేయాలన్నమాట. ఈ పైన ఉన్న పొర మొత్తం తీయటం వల్ల ఏమవుతుందంటే మనకి పలుపు అనేది లేకుండా ఉంటుందన్నమాట. ఈ పలుపు లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ దానిలో పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసి వేసాం కదా. రసంలో మనకి అవి ఎటొచ్చి అవి తగులుతూ ఉంటాయి తినేటప్పుడు. మళ్ళీ ఇవి కూడా తగిలితే ఏదోలాగా అంతా ముక్కలే అన్నట్టు అనిపిస్తుంది అనమాట. అందుకే ఈ పలుపు తగలకుండా ఉండాలంటే ఈ విధంగా పీల్ చేసేసి ఈ వెనక వైపు ఉన్న ఈ తెల్ల భాగాన్ని మొత్తాన్ని తీసేసుకోవాలన్నమాట. ఇలాగే ఈ 4 కాయలు మొత్తాన్ని తీసేసుకొని ఇలా సిద్ధం చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఈ అన్నీ ముందు సిద్ధం చేసుకోవడం వల్ల మనకి త్వరగా అయిపోతుంది పని. ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండును కూడా ఇలా రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము సిద్ధం చేసుకున్న టమాటాలని మిక్సీ జార్లో వేసేసుకోవాలన్నమాట. వీటిని పెద్ద కాయల్ని 4 పచ్చాలుగా కోసేస్తున్నాను. చిన్నగా ఉన్న కాయల్ని అలాగే వేసేసాను. ఇప్పుడు వీటిని వేసిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు ఏదైతే ఉందో దాన్ని ఒక వడకట్టు పెట్టి ఈ టమాటాల్లో వేసేయాలన్నమాట. ఈ టమాటాల్లో వేసి మిక్సీకి వేసుకోవాలి. మెత్తగా బాగా మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలన్నమాట. ఇలాగా చేసి ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. అప్పుడు మొత్తం మనం టమాటా రసానికి కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధమైపోయినట్టేనమాట. ఇప్పుడు మొత్తం ఒక్కసారి చూపిస్తాను. ఇది మసాలా పొడులు, ఉప్పు, కారము, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లి తరుగు, పచ్చిమిరపకాయ తరుగు, టమాటా రసము, చింతపండు గుజ్జు కూడా ఆ టమాటా రసంలోనే పోసేసాను. చూసారు కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టేసుకొని దానిలో పోపుకు సరిపడా నూనె వేసుకోవాలి. సరిపోతుందండి ఈ కొంచెము, చారులోకి ఎక్కువ పట్టదు. ఆవాలు, జీలకర్ర అయితే సరిపోతుంది పోపుకి. అన్ని రకాలు వేయాల్సిన అవసరం లేదు ఈ టమాటా రసంకి వచ్చేటప్పటికి. ఇలా కొంచెం అవి వేగాక ఇంగు వేసుకోవాలండి. కొంచెం ఇంగు వేసుకుంటే దానికి కమ్మదనం వస్తుంది, మన కడుపులో కూడా బాగా అరుగుతుందన్నమాట. అందువల్ల ఈ పులుపు పదార్థాలు ఏవి వండేటప్పుడైనా సరే కొంచెం ఇంగు అనేది తగలనివ్వాలి.
ఇవి బాగా వేగిపోయినాయి. ఇప్పుడు ఇవి వేగినాక ముందుగా మనము తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి ముద్దను వేయాలన్నమాట. ఈ ముద్దను వేసాక కొంచెం స్టవ్ సిమ్లో పెట్టేసి ఇది బాగా పచ్చి వాసన పోయేదాకా వేగనివ్వాలి. ఇది పచ్చి వాసన పోయింది. ఇప్పుడు ముందుగా తరిగి పెట్టుకున్న పెద్దుల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు ఇందులో వేసేసాను అనమాట. అవి కొంచెం వేగడానికి ఉప్పు తగిలితే ఉల్లిపాయల్లో ఉన్న నీరంతా బయటకు వస్తుంది. అందుకని చెప్పి ఉప్పు ముందుగా వేసాను. చూడండి ఇందాకటికి ఇప్పటికి ఎంత కలర్ తేడా వచ్చిందో. ఇలా కలర్ తేడా రావాలన్నమాట. అంటే ఉడికినట్టు అనిపిస్తుంది అనమాట చూడటానికి. ఇప్పుడు కొంచెము కరివేపాకు వేద్దాము దీనిలోనే. ఈ కరివేపాకు వేసి ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా వేగనివ్వాలి. ఇలా ఈ కరివేపాకు ఉల్లిపాయ మగ్గిపోయినాయి అనుకున్న తర్వాత కారము, మిగిలిన మసాలా పొడులు మొత్తం వేసి అవన్నీ ఈ ఉల్లిపాయ ముక్కలకి పట్టేలాగా వేగనివ్వాలన్నమాట. వేసిన మసాలా పొడులన్నీ వీటికి పట్టినవి అనుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేయాలన్నమాట. ఇప్పుడే వేసుకోవాలి కొత్తిమీర, కొంచెము లాస్ట్లో కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వేస్తే ఉడికేటప్పుడు ఈ కొత్తిమీరలో ఉన్న ఫ్లేవర్ అంతా ఆ రసంలోకి దిగుతుందనమాట. అప్పుడు అది చాలా కమ్మదనంగా ఉంటుంది. ఆ కొత్తిమీర కొంచెం వేగాక ఈ విధంగా మనం ముందుగా సిద్ధం చేసుకున్న టమోటా గుజ్జు, చింతపండు గుజ్జు కలిసి ఉన్న మిశ్రమాన్ని ఇలా ఈ వేగిన ఉల్లిపాయల్లో పోసేసేయాలి. ఇప్పుడు ఒక్కసారి మనకు కావాల్సిన నీళ్ళని పోసేసుకోవాలన్నమాట. పోసేసుకున్న తర్వాత ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకోవాలి. ఉప్పు చెక్ చేసుకొని సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. సరిపోయింది అనుకుంటే ఆపేసుకోవచ్చు. నాకు కొంచెం సరిపోనట్టే ఉంది, అందుకని ఇంకా కొంచెం వేసాను. ఇలా వేసేసి కొంచెం సేపు మూత పెట్టేసేసుకుందాము. ఒక్క 10 నిమిషాలు ఆగాక చూస్తే ఈ విధంగా వచ్చిందనమాట. ఇలా తెరిలేటప్పుడు 2 స్పూన్ల నెయ్యి వేయాలి. నెయ్యి వేస్తే అసలు ఆ కమ్మదనమే వేరండి. నెయ్యి వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మరిగిన తర్వాత ఇలా తీసి చూసి ఉల్లిపాయ ముక్క పూర్తిగా ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇదిగో చూడండి ఎలా ఉడికిందో కనిపిస్తుంది. ఇంకా ఇప్పుడు కొంచెం కొత్తిమీరని చల్లేసుకొని దించేసుకోవటమేనండి. వేరే గిన్నెలోకి మార్చేసుకున్నాము. ఇది తెల్ల బాండీ కదా, అందువల్ల వేరే గిన్నెలోకి మార్చేసుకోవాలి. ఇందులో ఎక్కువసేపు ఉండకూడదు, ఉడికినంతసేపే ఉండాలి. ఉడికాక స్టీల్ గిన్నెలోకి మార్చేసుకోవాలండి వెంటనే. అలా మార్చకపోతే ఆ తెల్ల గిన్నెలో ఉన్న అల్యూమినియం అంతా బయటకు వచ్చేసి ఆ పులుపుకి అది మన కడుపులోకి వెళ్ళిపోయి కడుపులో రోగాలు వచ్చేస్తాయండి. ఇలా మార్చేసుకొని పక్కన పెట్టేసుకోవడమేను. ఇంకా ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఈ రసం వడ్డించుకొని తింటే ఎంత బాగుంటాయో. సూపర్గా వచ్చినాయండి అసలు. మీరు కూడా ఇలాగే చేసుకొని దీని రుచి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.